ఈరోజు 16వ తేదీ జూలై 2026 పోలవరం ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర టీము, అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలు, అలాగే అన్ని జిల్లాల్లో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా పోలవరం ప్రాజెక్టును సందర్శించడం జరిగింది. ఇక్కడ ఎంతవరకు పనులు పూర్తయ్యాయి, ఎప్పటికి పూర్తవుతాయి అనే అంశం మీద రాష్ట్రంలో ఉన్న మంత్రులు, అలాగే కేంద్ర మంత్రులు, అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ పదాధికారులు, అలాగే పోలవరం జిల్లా నుండి వచ్చినటువంటి వివిధ మండలాల అధ్యక్షులు, కార్యకర్తలందరూ కూడా ఈరోజు పోలవరం ప్రాజెక్టును సందర్శించడం జరిగింది. ఇక్కడ నిజంగా చాలా వరకు కూడా చాలా స్పీడ్గా పని అయితే జరుగుతుంది. ఈ పనిలో భాగంగా ఎంత క్వాంటిటీతో క్వాలిటీగా ప్రాజెక్టును కడుతున్నారనే అంశం మీద మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఇదంతా కూడా మీరు చూస్తున్న ప్రాంతం అంతా కూడా ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న పోలవరం ప్రాజెక్టు. ఇది ఒక 5-10 సంవత్సరాల తర్వాత మొత్తము నిండిపోయి చాలా అందంగా, విశాలంగా కనిపిస్తుంది ఈ ప్రాంతం అంతా కూడా. అందరు కూడా చూడొచ్చు. ఈ రోడ్డు అనేది అవతల పోలవరానికి వెళ్ళడానికి అనమాట. ఇక్కడ వర్క్ చేసే ఇంజన్స్ అనమాట. ఇవన్నీ కూడా కొక్కిలేల టైప్లో ఉన్నట్టు ఇంజన్స్, అలాగే మిషన్స్, ఇవన్నీ కూడా ఈ రూట్లో వెళ్తాయి. ఈ రూట్ అనేది గేట్ల మీద వెళ్తుంది అనమాట. పోలవరం ప్రాజెక్ట్ గేట్ మీద వెళ్తుంది ఈ రోడ్డు అనేది. అవతల పోలవరం ఉంటుంది, పోలవరం నియోజకవర్గం. ఇప్పుడు మీకు కనిపించేవి అక్కడ వెళ్ళే కార్లన్నీ కూడా సీతానగరం, పురుషోత్తపట్నం మీదగా వెళ్తాయి అన్నమాట. ఆ కార్లన్నీ కూడా ఇక్కడ చూడండి ఒకసారి. అక్కడ చూడండి, లారీలు, మిషన్లు, కొక్కిలాలు, ఇవన్నీ కూడా వర్క్ జరుగుతున్నాయి. చూడండి ఒకసారి. ఇవన్నీ కూడా చాలా స్పీడ్గా వర్క్ అయితే కంప్లీట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. ఈ పోలవరం ప్రాజెక్టుకు కూడా శ్రీరామ సాగర్ కింద పేరు మార్చడానికి ఎంతోమంది కృషి చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చే నీరంతా కూడా భద్రాచలం రాముల వారి పాదాల నుండి ఈ ప్రాజెక్టుకు నీరు వస్తుంది. అందుకే ఈ ప్రాజెక్టును, పోలవరం ప్రాజెక్టును పేరు మార్చడానికి కూడా కేంద్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నాము.